హాయ్ అండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాను. చాలా మంది బిజినెస్ లో సీక్రెట్ సైజెస్ మెజర్మెంట్ షేర్ చేయరు. ఎస్పెషల్లీ స్క్రంచీస్ బిజినెస్ లో సైజెస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ నేను అలా ఫీల్ అవుతున్నానంటే నా కస్టమర్స్తో జెన్యున్గా లాయల్గా ఉండాలంటే ఐ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్, అంతే కదా. సో నేను ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎక్కడ సైజెస్ దొరకవు, ఎక్కడ క్లారిటీ లేదు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఒకవేళ నేను ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేస్తే ఇంకొకరు స్ట్రగుల్ కాకుండా ఉండాలి అనుకున్నాను. సో అందుకే నేను ఇప్పుడు నా స్క్రంచీస్ సైజెస్ అండ్ మెజర్మెంట్స్ ఓపెన్లీ షేర్ చేస్తున్నా. నాకు తెలుసు ఇది షేర్ చేయడం వాళ్ళకి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ అది ప్రాబ్లం కాదు. నేను హెల్ప్ చేస్తే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, అండ్ అలాంటి గ్రోత్ చూడడం కంటే పెద్ద సక్సెస్ ఇంకోటి లేదు. సో నా కస్టమర్స్ కి కూడా ఒక క్లారిటీ వస్తుంది. స్మాల్ ఫ్లఫీ, రెగ్యులర్ ఫ్లఫీ, ఎక్సెల్ ఫ్లఫీ ఎలా యూజ్ చేయాలి, ఏ హెయిర్ స్టైల్ కి ఏది బాగా సెట్ అవుతుందని. సో మీరు పర్చేస్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ గా తెలుస్తుంది ఏ సైజ్ మీ హెయిర్ కి పర్ఫెక్ట్ అని. సో ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెజర్మెంట్స్ తో పాటు శాంపుల్స్ కానీ చూపిస్తాను, అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ అనేది మనీ కోసం కాకపోతే మంచి ట్రస్ట్ కోసం బిల్డ్ అవుతుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా జెన్యూన్ గా, ట్రాన్స్పరెంట్ గా ఇంకొన్ని సీక్రెట్స్ కూడా షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఒకరిని ఇన్స్పైర్ చేస్తే మనం సక్సెస్ చేశామని అర్థం. సో ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. బేస్డ్ ఆన్ టైలర్ మెజరింగ్ టేప్ ని బట్టి 4.5 into 48 inches అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ నేను చూపిస్తాను కదా. సో వన్స్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి. బికాస్ ఐరన్ ఎందుకు చేసుకోవాలంటే మనకి ఒకవేళ ఫ్యాబ్రిక్ కొంచెం పైకి కిందకి అట్లా ఉన్నా సరే ఐరన్ చేస్తే అది నీట్ గా వచ్చేస్తుంది. వన్స్ ఐరన్ చేసిన కంప్లీట్ అయ్యాక నీట్ గా ఒక క్యాండిల్ తీసుకొని లైట్ అప్ చేసి ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం కట్ చేసామో దానికి సైడ్స్ స్ప్లిట్స్ అనేవి వచ్చేస్తాయి. సో దాన్ని నీట్ గా క్యాండిల్ యూస్ చేసుకొని ఇలాగా చేసుకోవాలి. బికాస్ ఆ స్ప్లిట్స్ ఏంటంటే మనం వన్స్ హెయిర్ బ్యాండ్ మేకింగ్ మొత్తం ఫినిష్ అయిపోయాక అది హెయిర్ బ్యాండ్ నుంచి స్ప్లిట్స్ అన్ని బయటకు వస్తాయి అనమాట. సో అలా రాకుండా నీట్ గా మంచిగా ఫ్లఫీగా ఆ స్క్రంచీ కనిపించాలంటే మనం క్యాండిల్ యూస్ చేసుకొని ఈ ఎక్సెస్ స్ప్లిట్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. సో వన్స్ ఆ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక మనకి సేవింగ్ మిషన్ ఉంటుంది కదా. సో మిషన్ దగ్గరికి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి, సో ఫ్యాబ్రిక్ లో సాటిన్ సైడ్ ఉంటుంది కదా, సో ఆ సైడ్ అయితే ఇన్సైడ్ కి పెట్టుకొని ఇంకా నార్మల్ సైడ్ ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్ పెట్టి, ఇప్పుడు నేను ఎలాగైతే 2 జాయింట్ చేసి స్టిచ్ చేశానో సో అలా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. వన్స్ ఆ జాయింట్ స్టిచ్ చేసాక మిడిల్ లోకి తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫోల్డింగ్స్. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ సైడ్స్ ఉన్నాయి కదా, సో ఆ సైడ్స్ ని నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. సో ఎలా అయితే నేను ప్రాసెస్ చూపిస్తున్నానో, వన్స్ నేను ఫ్యాబ్రిక్ పెట్టాను కదా, సో ఫ్యాబ్రిక్ పెట్టి ఆ ఫ్యాబ్రిక్ ని ఇన్సైడ్ ది కొంచెం బయటికి తీస్తూ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో వాటిని స్టిచ్ చేసుకుంటూ రావాలి. కంప్లీట్ గా హోల్ మొత్తం ఫ్యాబ్రిక్ లోపల ఉన్నదంతా బయటకు తీస్తూ ఆ స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. సో వన్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం స్పేస్ ఇచ్చి మనం ఆ స్టిచెస్ ని అక్కడికి ఎండ్ చేసుకోవాలి. అంటే ఆ ఫ్యాబ్రిక్ ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ ని బయటకు తీసుకోవాలి కాబట్టి ఆ లాస్ట్ లో ఏంటంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇట్లాగా కొంచెం స్పేస్ ఇచ్చి స్టిచ్చింగ్ అనేది బయటకు తీసేసుకోవాలి. సో వన్స్ దాన్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ మనం ఆల్రెడీ కొంచెం స్పేస్ ఇచ్చాం కదా, సో ఆ స్పేస్ లో నుంచి ఆ ఫ్యాబ్రిక్ ని నీట్ గా బయట తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కంప్లీట్ గా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. వన్స్ మొత్తం కంప్లీట్ చేశాక మనకి ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో ఎలాస్టిక్ మెజర్మెంట్స్ గానీ నేను ముందు మీకు డిస్ప్లే చేశాను కదా, సో ఏ సైజ్ కి ఎంత తీసుకోవాలి అని చెప్పి మెజర్మెంట్స్ ఇచ్చాను. సో అదే సైజ్ లో ఎలాస్టిక్ తీసుకొని నేనైతే నార్మల్ సేఫ్టీ పిన్ తోనే ఎక్కించేస్తున్నాను. సో సేఫ్టీ పిన్ తోటి నీట్ గా ఎక్కించేసుకొని దాని నీట్ గా ఫ్రిల్స్ ఉంటాయి కదా, సో ఈ ఫ్రిల్స్ అనేవి మనకి ఎలా కావాలో నీట్ గా తీసుకొని ఎలాస్టిక్ ని టై చేసేసుకోవాలి. వన్స్ ఇది మొత్తం ఫినిష్ అయిపోయిందంటే మనకి స్క్రంచీ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా 3 సైజెస్. సో మన పేజ్ లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ నేను ఈ 3 సైజెస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఒకటి వచ్చేసి స్మాల్, ఇంకోటి వచ్చి రెగ్యులర్, ఇంకోటి వచ్చేసి ఎక్సెల్. సో ఈ 3 గానీ చాలా ఫ్లఫీగా ఉంటాయి. అండ్ మీకు ఈ ఫ్లఫీనెస్ కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ మీకు మెజర్మెంట్ షేర్ చేశాను కదా, ఆ మెజర్మెంట్స్ లో కనుక మీరు స్టిచ్ చేసుకుంటే మీ స్క్రంచీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఇంతే ఫ్లఫీగా ఉంటుంది. సో అది మీరు బిజినెస్ కోసం చేసినా లేకపోతే మీ ఓన్ గా హెయిర్ యాక్సెసరీస్ రెడీ చేసుకోవాలి అని చెప్పి చేసుకొని స్టిచ్ చేసుకున్న దేనికైనా సరే ఆ మెజర్మెంట్స్ యూస్ చేయండి. పక్కాగా సూపర్ గా సెట్ అవుతాయి. సో నేను వీడియోలో డిస్ప్లే చేస్తున్నట్టు నేను చెప్పిన సైజెస్ లో కానీ మీరు
స్క్రంచీస్ అనేవి స్టిచ్ చేసుకుంటే సో ఇంతే ఫ్లఫీగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతే పర్ఫెక్ట్ గా వస్తాయి. ప్రతి స్క్రంచీ అనేది చాలా బాగా వస్తుంది, చాలా బ్యూటిఫుల్, ఎలిగెంట్, క్యూట్ గా ఉంటుంది అండ్ ఫ్లఫీనెస్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ స్మాల్ సైజ్ కానీ చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా అంటే చాలా క్యూట్ ఉంటాయి ఈ మొత్తం మెజర్మెంట్స్ తో చేస్తే. హోప్ మీకు వీడియోలో కంటెంట్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా, మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో ఎవరైతే స్క్రంచీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి నాకు మెసేజ్ చేశారో వాళ్ళకి పర్టికులర్ గా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బేస్డ్ ఆన్ మెజర్మెంట్స్ అనేవి ఊటినే దొరకవు. నేను ఆల్మోస్ట్ పింట్రెస్ట్ మొత్తం తీసుకొని వెతికాను అనమాట. సో వెతికి లైక్ నేను చాలా పేజెస్ లో కొన్ని సైజెస్ ఉన్నాయి, వాటిని టాలీ చేసుకుని లైక్ కొన్ని అయితే నేను అనుకున్నాను అనమాట, ఓకే ఇవి పర్ఫెక్ట్ గా వస్తాయని చెప్పి, సరే అని చెప్పి వాటిని నేను మళ్ళీ తీసుకొని ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని వాటిని స్టిచ్ చేసి చూసినప్పుడు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంత రావట్లేదు. అంటే ఫ్లఫీనెస్ అనేది ఓకే బానే ఉంది, బట్ ఆ కుచ్చు అనేది సరిగ్గా రావట్లేదు అని చూసాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా స్క్రంచీ, లైక్ ఇలా వస్తుంది కానీ నాకు అలా రావడం కాదనమాట. లైక్ ఇలా ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుందా? సో ఇలా రావాలి నాకు ఈ కుర్చీ అనేది. ఇలా వచ్చినప్పుడు స్క్రంచీ అనేది బాగుంటుంది. బట్ నేను ఏదైతే పింట్రెస్ట్ లో తీసుకున్నానో సో రెఫరెన్స్ కోసం తీసుకున్నవి అండ్ వాటిని ట్రై చేసినప్పుడు నాకు ఏంటంటే లైక్ ఇలా వచ్చేసింది అనమాట. ఆ సైజెస్ ని బట్టి అంత మంచిగా లేదు, ఇట్లా జస్ట్ ఇట్లా నార్మల్ గా వచ్చింది. సో వాటిని తీసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మళ్ళీ వాటిని స్టిచ్ చేసినప్పుడు నాకు మళ్ళీ అవి కొంచెం చిన్నగానే వచ్చాయి. అంటే కుర్చీ ఇంత రావట్లేదు, కొన్ని ఏంటంటే కుర్చీ ఎక్కువ అయిపోతుంది సో అలా వచ్చింది, కొన్ని ఏంటంటే కుర్చీ తక్కువ అయిపోతుంది అలా. సో వాటిని ఇంకొకసారి అట్లాగా 3 times ట్రై చేసి ఉంటుంది. ఒక 3 times ట్రై చేసిన తర్వాత నాకు పర్ఫెక్ట్ గా ఈ ఫ్లఫీనెస్ అనేది, ఈ కుర్చీ అనేది మొత్తానికి ఆ సైజెస్ నేను ఏదైతే మెన్షన్ చేశాను సైజెస్, ఆ సైజెస్ ఖచ్చితంగా పర్టికులర్ గా ఆ సైజెస్ తీసుకోండి, మీకు ఫ్లఫీనెస్ అనేది స్క్రంచీ ఇలా వస్తుంది. అండ్ మీకు ఫొటోస్ లో ఒకవేళ అంటే నేను పెట్టిన ఫొటోస్ లో మీకు తెలియకపోవచ్చు, వీడియోస్ లో అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఎంత బాగుందనేసి. అండ్ ఇదేంటంటే లైక్ నేను ఒక పేజ్ లో చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అంటే ఇలాంటి అలాగే కూర్చో అలానే పెట్టాలి, అలా రావాలి అని చెప్పి. అండ్ వన్స్ అపాన్ టైం నేను వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు, లైక్ నేను ఒక కస్టమర్ లా మెసేజ్ చేసినప్పుడు, నేను రెగ్యులర్ సాటిన్ స్క్రంచీ అడిగినప్పుడు వాళ్ళు నాకు 90 రూపీస్ చెప్పారనమాట. అంటే ఇంతే ఉంది, బట్ వాళ్ళు నాకు 90 రూపీస్ చెప్పినప్పుడు నేను ఏంటి మరి అంత అని అనుకున్నాను. బట్ ఈ రోజు అంత అనే ఒక వర్డ్ కి వెనకాల హార్డ్ వర్క్ ఎంత ఉంది అనేసి ఈ రోజు తెలుసుకున్నాను అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక డే మొత్తం ఆ 3 types నేను చేసి, అంటే 3 times ఫెయిల్ అయ్యి ఫోర్త్ అటెంప్ట్ కి నాకు నేను అనుకున్న స్క్రంచీ, నేను ఏ పేజ్ లో అయితే చూసి ఇన్స్పైర్ అయ్యానో వాళ్ళు చాలా మంది అసలు thousands of comments ఉన్నాయన్నమాట. వాళ్ళ ఏమంటారు రీల్స్ కింద thousands of comments ఉన్నాయి. లైక్ మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకున్నారు చెప్పండి అని. సో నేను ఆల్మోస్ట్ ఒక 2 years or 1 year ముందర నేను వాళ్ళకి మెసేజ్ చేస్తే నాకు 1 year పట్టిందనమాట వాళ్ళు చేసిన బిజినెస్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది వాళ్ళు అంటే కొన్ని ప్రోడక్ట్స్ చూస్తారు, ఇది మనం కాపీ పేస్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ నేను అలానే కాపీ పేస్ట్ అనడం కంటే దాన్ని ట్రై చేద్దాం, నేను అలాగే వాళ్ళు ఎలా చేశారో అలానే, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా అంటే ఫ్యాబ్రిక్ కానీ అంటే వేరే మోడల్స్ అట్లా ట్రై చేద్దామని చూశాను. బట్ నాది కాపీ పేస్ట్ అని అనొచ్చు, నేను దాన్ని తీసుకుంటాను కానీ, ఎందుకంటే నేను ఆ పేజ్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇన్స్పైర్ అయ్యి నేను ఇలాగే కావాలి, ఇంతే ఉండాలి. బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక 10 రూపీస్ నేను తక్కువే పెట్టాను. అంటే నాకు విత్ ప్రాఫిట్ వచ్చేలా చూసుకొని ఒక 10 రూపీస్ అయితే నేను తక్కువ పెట్టాను. సో పెట్టి చేశాను. మొత్తానికి నేను ఏదైతే ఫ్లఫీనెస్ అనుకున్నానో అది వచ్చింది. అండ్ మీకు ఒకవేళ ఎవరైతే స్క్రంచీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ అండ్ ఎక్కడ మెటీరియల్ కొట్టే బాగుంటున్నారు కానీ వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను. బికాస్ నాకు 3-4 అకౌంట్స్ నుంచి మెసేజ్ వచ్చింది, లైక్ మీరు ఒకవేళ స్క్రంచీస్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మీరు ఎలా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారో అది మాకు చెప్పండి అని. సో నేను ఆ మెసేజెస్ కానీ లైక్ ఆ మెసేజెస్ యూజ్ చేసి thumbnail-లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు వీడియో నచ్చితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే
మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోతే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుందో, ఎవరైతే స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని థాట్లో ఉంటారో సో వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.